ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ఏం ఫుడ్ తిన్నారు మాది లేదు. మీ ఏజ్ వచ్చేసరికి మేము ఎలా ఉంటాము? లేదండా, అది ఆ ప్రాక్టీస్. డాన్స్ చేసి చేసి డైలీ డాన్స్ చేస్తాం కదండి, ప్రాక్టీస్. అప్పటికి ఒంట్లో బాగా మీకు ఎనర్జీ ఎక్కిపోతుంది. ఓకే. అది ఎప్పుడు ఎంత ఏజ్ అవుతా కూడా అది మాలదు, బాడీ ఉడిసిపోదు, ఆ బాడీలో ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు నన్ను ఏదైనా మూమెంట్ చేయమంటే నేను చేస్తాను. ఓ డాన్స్ అంటే అంత డాన్స్, సినిమా, యాక్టింగ్ దాన్ని చాలా లవ్ చేస్తాను. శకుంతలమ్మ, మీ టైంలో అంటే సినిమాలు తీసి మంచిగా లైఫ్ని సెటిల్ చేసుకున్న యాక్టర్స్ని చూసాం. అవును. అదే టైంలో మంచి సినిమాలు తీసి బాగా సంపాదించి పోగొట్టుకున్న ఆర్టిస్టులు ఉండాలి. ఎందుకమ్మా అలా జరిగేది ఆ టైంలో? అంటే వేరే వాళ్ళని నమ్మా, మోసపోయా? అదే అది వచ్చిండ నమ్మి మోసం పోయేదే ఎక్కువ. ఆశ రెండోది ఆశ. మనకు ఉండేది మనం చేసుకుని పోయేద్దాం మంచిదే, కానీ కొంచెం ఎక్కువ ఆశపడేమంటే అది ఎక్కడనో కొనిపోయి మళ్ళీ వదిలేస్తున్నాం. అలా మీ కళ్ళ ముందే మీతో పాటు ఎదిగిన దానికి పైగా విధి అని చెప్తారు కదండా, అది ఒకటి ఉండాలి. రాత, మన తల్ల ఏం రాసిందో ఆ రాత బయట ఉండాలి. మీ కళ్ళ ముందే ఎదిగి పెద్ద హీరోయిన్ అయ్యి చితికిపోయి బాగా ఇబ్బందులు పడ్డ ఒక హీరోయిన్ చూసి అయ్యో ఇలా అయిపోయింది అనిపించిన హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీరు? సావిత్రమ్మ పేరు చెప్తారా? సావిత్రి ఫస్ట్ చెప్పేది. సావిత్రి నాకు చాలా ఫ్రెండ్. అప్పటికే ఆమె ఓహోను నేను టైము నేను చూసుంటాను, ఆమె అన్నీ పోయిన టైమును నేను చూసుంటాను. ఆ పరిస్థితి ఎలా ఉండేదమ్మా? ఓహో అన్న టైంలో ఎలా ఉండేవాళ్ళు? ఓహోను ఉన్నప్పుడు అందరి దగ్గర ప్రియంగా బాగా సంతోషంగా ఉంటారు. చిన్న బిడ్డలాగా నవ్వుకొని ఆడుకొని సంతోషంగా ఉంటారు. అదే సమయం వర్క్ అది వేరే, ఆ వర్క్లో ఎమర్జెన్సీరు అది ఇది అది వేరే. మన దగ్గర మూవ్ అయ్యేప్పుడు నేను చెప్పేది అంత సంతోషంగా ఉంటారు, హెల్పింగ్ నేచరు. బట్ అన్నీ పోయిన తర్వాత భోజనానికి అంతా కూడా కష్టపడిపోయారు కదండా. అయ్యో మళ్ళీ కోమాలో వచ్చి పడుకున్నారు. దేవుడు అలాంటి పరిస్థితి ఎవరికి ఇవ్వకూడదు. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు చూసారా? అవును, చూసానండా. ఆమె చనిపోయిన దానికి పోయాను. ఈ సినిమాలో చూపించినట్టుగా ఓవర్ డ్రింక్ ఇవన్నీ ఉండేదమ్మా? అదేండా, అది ఎలాగే చెప్పేది నాకు కొంచెం సరిగ్గా తెలియలే. మనతో చేరుతారు కదండి ఫ్రెండ్స్లు మన దగ్గర వచ్చి చేరుతారు చూడండి, వాళ్ళ నుంచే మనం పాడయ్యేది. అలాంటిదే సావిత్రి అమ్మ అయ్యింది. ఆమెకు వచ్చిన ఫ్రెండ్లు ఆమెని పాడు చేసేసారు. దాంట్లో 2-3 చాలా ఆమెని ఏమి లేకుండా చేసేసారు. మళ్ళీ సొంత పిక్చర్ వేరే తీసినారు, ఆ పిక్చర్ సరిగ్గా పోలేదు. బట్ వ్యక్తిగతంగా మంచి అవునండి, అవును. అదే తమిళ్లో చెప్తారంట, సేరువారు దోషం అంటారు. వచ్చి సేరే వాళ్ళు ఎలాగుంటారని. ఆ సేరే వాళ్ళు సరిగ్గా లేదంటే పోయింది, లైఫ్ అయిపోయింది. చూడండి, అట్లనే సావిత్రి అమ్మ లైఫ్ పోయింది, పేరు తెచ్చుకుంది చివరికి. ఓహోని రాణి మాది ఉన్నప్పుడు నేను చూశాను, ఏమి లేకుండా బిచ్చమెత్తే గతి అప్పుడు నేను చూశాను. వద్దండి అబ్బా. మీరెవ్వరు ఇంతమంది బాగా సెటిల్ అయిపోయారు, ఎప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళలేదా? చేసే పరిస్థితిలో లేదండా. ఆమె ఎక్కడో పోయారే, ఎక్కడో డౌన్కు పోయారు. ఏం మనం చేయని మాలదు, మనం ఏం చేస్తేనే ఏం ప్రయోజనం లేదు, తట్టుకొని మాలదు. అంత లోలో వెళ్ళిపోయారు. బట్ మీ లైఫ్ లో చూసిన ఒక హీరోయిన్ అంటే ఆమె. అట్లా మళ్ళీ చిన్న చిన్న ప్రొడ్యూసర్ లేడీ ఆర్టిస్ట్ మరి తమిళ్లో పోయి ఉండారు, వాళ్ళని నేను చూసుండాను. ఈ కళతో ఎన్నో చూశారు. అవునండి, మంచిది చూసాను, చెడ్డది చూసాను. కానీ ఇండస్ట్రీలో మంచిదే మాట్లాడుకోవాలి. అవునవునవునవును. నేటికి ఇంతవరకు మనల్ని దేవుడు ఇంత పొజిషన్లో పెట్టి ఉండారని తెలిసేటప్పుడు మనం సంతోషపడుకోవాలి.